తెలుగునాట పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు జేసుధ. ఆమె అందరికీ సుపరిచితమైనప్పటికీ జేసుధ జీవితానికి సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియవనే చెప్పాలి. తెలుగమ్మాయి అయిన జేసుధకు అక్కడెక్కడో ముంబైలో ఉండే నితిన్ ఎలా పరిచయం అయ్యారు? వారి మధ్య పెళ్లి ఎలా జరిగింది? వారిని దగ్గరకు చేసిన అంశాలేమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. జేసుధ తల్లి ఒక చిన్న నటి. తండ్రికి సినిమాలతో ఏమాత్రం సంబంధం లేదు. అయితే సీనియర్ నటి విజయ నిర్మల బంధువే జేసుధ. మేనత్త వరసయ్యే విజయ నిర్మల జేసుధ తండ్రిని ఒప్పించి సినిమాల్లోకి తీసుకొచ్చారు. నిజానికి జేసుధ అసలు పేరు సుజాత. అప్పటికే ఇండస్ట్రీలో సుజాత పేరుతో ఒకరు ఉండడంతో ఆమె పేరును జేసుధగా మార్చేశారు ప్రముఖ దర్శకులు కె బాలచందర్. ఇక జేసుధ వ్యక్తిగత విషయానికి వస్తే ఆమెకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బంధువైన రాజేంద్ర ప్రసాద్తో పెళ్లి జరిగింది. కానీ తర్వాతి కాలంలో వారి మధ్య చోటు చేసుకున్న విభేదాలతో వివాహ బంధాన్ని తెంచేసుకున్నారు. విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు పంజాబీ ఫిల్మ్ నిర్మాత నితిన్ కపూర్తో ప్రేమలో పడ్డారు. 1985లో వీరిద్దరి మధ్య వివాహం జరిగింది. ఇంతకీ నితిన్తో జేసుధ పరిచయం ఎలా జరిగిందన్న విషయానికి వస్తే అప్పట్లో తెలుగు సినిమాల్ని మద్రాసులో తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేసేవారు. ఆయన తీసిన హిందీ సినిమాలో హీరోగా జితేంద్ర వ్యవహరించేవారు. ఆయన కజినే నితిన్ కపూర్. మద్రాసులో వ్యవహారాలు చూసుకోవాలంటూ నితిన్ కు జితేంద్ర బాధ్యతలు అప్పగించడం, పనులు చూసుకోవడానికి వీలుగా ఇంటిని తీసుకోవడం, ఆ ఇంటి పక్కన జేసుధ ఉండేవారు. మొదట పరిచయం తర్వాత వారి మధ్య అనుబంధం అంతకంతకు పెరిగింది. దీనికి తోడు ఇరువురి అభిరుచులు దగ్గరగా ఉండడంతో చాలా త్వరగా సన్నిహితులయ్యారు. ఇరువురికి క్రికెట్ కామన్ టాపిక్ కావడం, అభిరుచులు కలవడంతో వారి మధ్య బంధం మరింత పెరగటమే కాదు, చివరకు పెళ్లి చేసుకున్నారు. తొలిసారి నితిన్ చూసినప్పుడే అభిమానం కలిగిందని, ఆయనతో ఎప్పటికీ కలిసి ఉండాలన్న భావన ఉండడం, అలాంటి భావనే జేసుధకు ఉండడంతో వారిద్దరి తర్వాతి కాలంలో లైఫ్ పార్ట్నర్స్ గా మారిపోయారని చెప్పాలి.